ప్రైజ్ ద లార్డ్. ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడారు. రాత్రి కాలం అంతా ఆయన కాపుదల కను దృష్టి మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమంలో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 2వ రాజులు 18వ అధ్యాయము 22వ వచనము. మా దేవుడైన యెహోవాని మేము నమ్ముకొనిచున్నాము. ఆమేన్, హల్లెలూయా. మన టైటిల్ చూసే ఉన్నారు మీరు, వాటికి అంత కాపుదల అని. వేటికి అంత కాపుదల అనే వాటిని గురించి మనం ఇక్కడ చర్చిస్తే, ఒకానొక పట్టణమును అభివృద్ధి చేయాలని అధికారులు పనులు ప్రారంభించారు. ఆ పనుల్లో భాగంగా రోడ్లను వెడల్పు చేయడం మొదలుపెట్టారు. పనివారు రోడ్లకు ఇరువైపులు ఉన్న చెట్లను నరికి తొలగిస్తున్నారు. ఒక చెట్టును నరుకుదామని ప్రయత్నించే సమయంలో అక్కడున్న అధికారి ఆ చెట్టు పైన ఉన్న ఒక పక్షి గూడును చూసి జాలిపడి, ఆ చెట్టును మనం చివరిలో నరకవచ్చు, ముందు మిగిలిన చెట్లను నరకడం మొదలు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ అధికారి తనతో పనిచేసే పనివారు ఆ చెట్టును నరుకుటకు మరలా వచ్చినప్పుడు ఇంకా ఆ పక్షి గూటిలో ఉండడం చూసిన అధికారి ఆ చెట్టును కొట్టకుండా తన పనివారితో, ఇంకా సమయం ఉంది కదా, తర్వాత వచ్చి ఈ చెట్టును నరుకుదాం రండి అని వారిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకో ఆ అధికారికి ఆ పక్షి గూటిని ముట్టబుద్ధి కాలేదు. ఆ పక్షి అక్కడ ఉన్నంత కాలము ఆ చెట్టును నరకలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే అక్కడ పక్షి కనిపించలేదు. వెంటనే తానే ఆ చెట్టెక్కి ఆ గూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ ఉన్నాయేమో చూద్దామని ప్రయత్నించాడు. అక్కడ గుడ్లు లేవు, పిల్లలు లేవు. కానీ ఆ గూటిలో ఓ చిన్న వాగ్దానపు పేపర్ ముక్క కనిపించింది. ఆ పేపర్ ముక్కను గూడు అల్లెటకు ఆ పక్షి అక్కడ వాడింది. ఆ చిన్న పేపర్ ముక్కలో మా దేవుడైన యెహోవాని మేము నమ్ముకున్నాము అనే వాక్యం రాయబడి ఉండడం చూసిన అధికారి కళ్ళు చెమ్మగిల్లినట్లు అయినాయట. ఆహా, 2 సార్లు ఆ చెట్లను నరకాలని ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు. అప్పుడు నాకు కారణం తెలియలేదు, కానీ ఈరోజు దానికి కారణం గ్రహించగలిగాను. దేవుని వాక్యం కలిగిన గూటికి ఏ అపాయము రాదని, యెహోవాను నమ్ముకున్న వారికి ఆయనే సహాయకుడని, ఆపదల నుండి తప్పించువాడని గుర్తెరిగి దేవుని మహిమపరిచారు. నిజమేనండి, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబానికి ఏ అపాయము రాదు. యెహోవాను నమ్ముకున్న వారికి ఆయనే సహాయకుడు, ఆపదల నుండి తప్పించే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ గూడు చెదిరిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఏదైనా ఆపద, విపత్తు, ప్రమాదం నిన్ను నీ ఇంటిని, సేవను, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయబోతుందా? లేక నీ కాపురం, నీ జీవితం ప్రమాదంలో చిక్కుకుని ఉందా? ఆ పక్షులను కాపాడిన దేవుడు, వారికి రాబోతున్న ముప్పుల నుండి తప్పించిన దేవుడు నిన్ను, నీ గూటిని, నీ పిల్లలను, నీకున్న సమస్తాన్ని కాపాడును కదా. 5 పిచుకలకు 2 కాసులకు అమ్మబడును కదా. అయినను వాటిని ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు విలువలేని పక్షులనే మరవకపోతే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేతులతో చేసుకున్న నిన్ను ఎలా మర్చిపోగలడు? అంతేకాదు, నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం పరలోకాన్ని విడిచి తనను తాను రిక్తునిగా చేసుకుని తన ప్రాణాన్ని అర్పించేంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఎలా మరవగలడు? నీ ఆపదలో నిన్ను ఎలా విడవగలడు? పక్షులు, భూజలరాశులే ఆయన కనికరము కొరకు కనిపెట్టి అంతగా ఆయనను విశ్వసిస్తున్నట్లయితే దేవుని బిడ్డలుగా మనం మరి ఇంకెంతగా ఆయనను విశ్వసించాలో ఆలోచించండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదువనియు, ఇవన్నీ నీ దయ కోరి కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనెను. నీవు గుప్పిలి విప్పగావి మంచి వాటిని తిని తృప్తి పొందునని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. తగిన కాలమున ఆహారం ఇచ్చినని ఆ జీవులు దేవుని కనుకరం కొరకు విశ్వాసంతో ఎలా ఎదురుచూచుచున్నావో అలాగే మనము కూడా ఓపికతో ఎదురు చూసిన ఎడల తప్పక ఆయన మనల్ని కాపాడును, పోషించును, అద్దరికి నడిపించును. నిన్ను కాపాడువో యెహోవా కునుకుడు, నిద్రపోడు. జ్ఞాపకం చేసుకో, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లాలంటే ఎదురు చూడు. తప్పకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా.
ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు ప్రభా. పక్షులకే అంత కాపుదల అనుగ్రహించిన దేవా, మీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని కూడా కాపాడే దేవుడు మీరే ప్రభా. అవి ఎంత నాయన స్తోత్రమునైనా వాక్యాన్ని బట్టి నేను వాడి గూటిని ఎలా కాపాడుకోగలిగావు తండ్రి. మీ వాక్యం చేతనైనా మా ఇంట్లో ఉన్న ప్రతి సమస్యల నుంచినైనా మేము తప్పించుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి అయ్యా. నిజంగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్న దేవుడు కదా ప్రభువా. మీరు నిజంగా మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి కోరికలను నేను సిద్ధింపచేయండి. వారి ఆలోచనలు యావత్తును నేను మీరు సపరపరచండి. వారికి ఉన్న సమస్యలను తొలగించండి. వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రాలు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కాపుదలను గ్రహించండి. వారి ప్రయాణాల్లో తోడుగుండని మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడి కానీ ఎడమ కానీ త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఎవరి బిడ్డలు అనేక మంది తల్లిదండ్రులకు నేను శోక సముద్రాన్ని నైనా దేవస్తోత్రం దుఃఖాన్ని తీసుకువస్తున్నారయ్యా. అటువంటి ప్రతి ఎవరి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. మంచి కృపాన్ని గ్రహించండి తండ్రి. దేవస్తోత్రం మీ చేతిలోనైనా బాణంలాగా వాడబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. కాలేజీ చదువులు పూర్తయి తండ్రి, యవన దశలో ఉన్న బిడ్డలకు నేను ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. యవన కాలం మంది వివాహాల విషయంలో మీ కృప అనుగ్రహించండి. యవన దంపతులు జ్ఞాపకం చేసుకుని మీ గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదలు అనుగ్రహించండి అయ్యా. బాలింతల నుంచి అంటే బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, స్వస్థపరిచి యెహోవాని నేనే అని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఎందరో అనేకమైన సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారయ్యా. అనేక మంది హాస్పిటల్లో పడి ఉన్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. అనేక భయంకరమైన రోగాల గుండానైనా, అనేకమైన భయంకరమైన సమస్యల గుండానైనా దేవాస్తోత్రం ఉన్నప్పుడు వారందరినీ విడిపించండి. వారి బంధకాల నుంచి నన్ను విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అనేక మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారయ్యా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రం అయ్యా. మీకు వందనాలు ప్రభా. రైతులు జ్ఞాపకం చేసుకోండి. వారు వేస్తున్న ప్రతి పంటని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవాస్తోత్రం నైనా వారి వ్యాపారాల్లోనైనా అభివృద్ధి పొందినట్లు మీరు సహాయం చేయండి. కట్టబడుతున్న మందిరాలను జ్ఞాపకం చేసుకోండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అనేక మంది అప్పులతో బాధపడుతున్నారయ్యా. వారు అప్పుల నుంచి నన్ను విడుదల దయచేయండి ప్రభు. నిన్ను అప్పించేవానిగా నేను చేస్తానని మీరు సెలవిస్తున్నారయ్యా. నిన్ను తోకక తలగా ఉంచుతానని మీరు సెలవిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది మధ్యవర్తిత్వం కలిగి ఉండి నేను అనేక బాధలతో నేను ఉంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. విదేశీ ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను గ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, పట్టించుకుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.